హైవేస్ అమెరికాలో ఏం జరుగుతుంది? కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజల్స్ ఏరియాలో పసిఫిక్ ఫాల్సెట్స్ అండ్ ఈటెన్ అనే ఒక ఏరియాలో అక్కడ జరుగుతున్న ఫైర్ అగ్ని ప్రమాదం. మనిషి ప్రకృతి మామూలుగా అగ్ని ప్రమాదాలు అన్నప్పుడు అడవిలో ఎండాకాలం ఉన్నప్పుడు చెట్లు రాపిడి జరిగేది. ఆ రాపిడి జరిగినప్పుడు మంట పుట్టి అలా తగలబడుతుంది. లేదు వర్షాకాలం అనుకున్న వర్షాకాలంలో ఎలా అగ్ని మీరు అనొచ్చు, మెరుపులు. సో ఆ థండర్ బోల్ట్ ఉరుము అన్నది వచ్చి పడగానే అగ్ని మొత్తం అది ఎలక్ట్రిసిటీ అది. సో అలా తగలబడవచ్చు. బట్ ఇప్పుడు ఎక్కడైతే ఈ పసిఫిక్ ఫాల్స్ అండ్ ఈటెన్ అనే చోట ఎక్కడైతే ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయో అది మానవ తప్పిదం అన్నట్టుగా ఇప్పుడు అర్థమవుతా ఉంది. అయితే ఎవరు డ్రగ్ ఎడిక్ట్సా లేదన్నప్పుడు సైకోలా తెలియాలి. మనకు అందుతున్న సమాచారం మేరకు కెన్నెత్లో ఒక అతను అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు. బట్ హాలీవుడ్ హిల్స్ని అయితే కాపాడగలిగి ఉన్నారు. కానీ దగ్గరగా 13 లక్షల కోట్లు బూడిదైపోయింది. దాదాపు 40,000 ఇల్లు తగలబడితే అందులో 10,000 ఇల్లు పూర్తిగా తగలబడ్డాయి. 30,000 ఇల్లు పాక్షికంగా. 40,000 ఎకరాల్లో మొత్తం మంటలు వ్యాపించాయి. 29,000 ఎకరాలు అయితే మొత్తం ధ్వంసం. ఇంకా మసాబు మ్యాన్షన్ అని చెప్పేసి ఒక ఏరియా, ఒక ఇల్లు ఏదైతే ఉందో వెనకాల అటెన్షన్ చూడండి, కాలకుండా ఉంది మొత్తం. అదొక్కటి మాత్రం ఉంది. ఎందుకంటే అది ఫైర్ ప్రూఫ్ అండ్ ఎర్త్ కేక్ ప్రూఫ్ అన్నట్టు. అంటే భూకంపాలు తట్టుకునిద్ది అండ్ ఎట్టి మీద అగ్ని ప్రమాదాలు దాని దరిదాపుకు రావు. రిమైనింగ్ అన్ని తగలబడిపోయాయి. ఎందుకంటే కాలిఫోర్నియాలోనే క్రాస్ చెక్ చేస్తాం. చెప్పింది ఏంటంటే ఎక్కువగా వుడ్ చెక్కతోనే అక్కడ నిర్మాణాలు జరుగుతాయట. దానికి తోడు ఇప్పుడు వచ్చినటువంటి కార్చిచ్చు మామూలుగా రాలి. ఎంత వేగంగా స్ప్రెడ్ అయిందంటే 100 కిలోమీటర్ల పైగా వేగం అన్నట్టు. అంత వేడి గాలి ఆ రకంగా. అప్పటికి పాపం ఎంత కాపాడదాన్ని ట్రై చేసినా 11 మంది చనిపోయారు పాపం. ఇప్పుడు ఏవైతే ఇల్లు తగలబడ్డాయో అందులో విలువైన సామాగ్రి కోసం మరలా వెతుక్కునే వాళ్ళు దొంగతనం చేస్తే మళ్ళీ ఆ బ్యాచ్ ఒకటి. సో సింప్లీ ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ఇన్ కేస్ ఇది నేచురల్గా అనుకుందాం, సహజ సిద్ధంగా అనుకుందాం, ఇంత పెద్దగా అయ్యే ఛాన్స్ అయితే లేదంట. ఎందుకంటే ఉరుములు మెరుపులు పడి దానివల్ల తగలబడే ప్రాంతం అయితే ఇది కాదంట. అది వేరే ప్రాంతం. ఇప్పుడు తగలబడిన ప్రాంతం మొత్తం చెక్ చేస్తా పోతా అంటే వాంటెడ్గా మానవ తప్పిదమే, వాంటెడ్గా ఒక మనుషులే చేశారని అంటున్నారు. సరే మనుషులు చేయలా, నేచురల్గానే జరిగింది, నేచర్ ఎఫెక్ట్ అని అనుకుందాం. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ ఏరియాలో ఈ రకంగా ఏంటి, మళ్ళీ ఇదే అమెరికాలో వేరే స్టేట్స్లో భయంకరమైన హిమపాతం. గత 30 సంవత్సరాలలో ఎప్పుడూ లేనంత విధంగా మంచు కురుస్తుంది. అక్కడ ఏకంగా అడుగుల మేర పేరుకుపోతా ఉంది మంచు, రోడ్ల మీద బయటికి రాలేని పరిస్థితి. అగ్రరాజ్యమే ముందు అంతమైద్దా అని చెప్పేసి కొంతమంది, బాబా వాంగా తర్వాత నోస్ట్రాడమస్ లైక్ వీళ్ళు చెప్పున్నారు. అలా చెక్ చేసుకుంటూ పోతే 2020 జనవరికి సంబంధించి 1, 2, 3 తారీఖులు మీరు చూస్తే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే WTF వాట్ ద FUCK అని చెప్పేసి అంటారు కదా ఆ పదం. ఈవెన్ 2025 కూడా సేమ్ అలాగే వచ్చింది. ఈ బాబా వాంగా నోస్ట్రాడమస్ వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే ఈ బ్రిటన్లో, అమెరికాలో, యూరోప్లో, ఈ అమెరికాకి సంబంధించి అంటే వెస్ట్రన్ ఏరియా ఏదైతే ఉందో మన ఏషియాకి అన్నట్టు, ఏషియా వాళ్ళదేమో ఆధిపత్యం పెరిగిద్ది అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చి అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ కార్చిచ్చులు వ్యాపిస్తాయి, ప్రళయం సంభవించింది అన్నట్టుగా, లేనిపడి కొత్త రాగాలు వస్తాయి అన్నట్టుగా, లేనిపడి గొడవలు అవుతాయి అన్నట్టుగా లైక్ ఆవేలో చెప్పుకుంటూ వీళ్ళు ఇవి ఉన్నాయని చెప్పేసి మన మధ్య కూడా మొత్తం వైరల్ చేశారు. ఎందుకు లేని లైట్ తీసుకున్నా. HMPV వైరస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుంది అన్నారో అప్పుడు కూడా వీడియో వేద్దామని అనుకున్నా కానీ వద్దులేరా బాబు, అది నార్మల్ జలుబు లాంటిది అనుకుని మీకు జాగ్రత్తలు చెప్పున్నాం. మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైతే లాస్ ఏంజల్స్లో ఈ రకం జరుగుతుందో, కార్చిచ్చు లక్షల కోట్ల సంపద ఆవిరవుతుందో, కాలిపోతుందో, అండ్ ఓ పక్క వచ్చేసి అదే అమెరికాలో కొన్ని స్టేట్స్ వచ్చి భయంకరంగా మంచు కురుస్తూ ఉందో, ఇవి చూసాక నాకు అనిపిస్తుంది మేబీ కొంతమంది యొక్క ముందుగా అంచనా వేసేవి నిజమవుతాయి. కారణం ఏంటంటే మేబీ వాళ్ళకు వచ్చేసి వాళ్ళ ప్రిడిక్షన్స్ నిజంగానే వాళ్ళు ముందు జరగబోయేది ఊహించి ఉండొచ్చు, లేదా జరుగుతున్న పరిణామాలు చూసి గెస్ చేసి ఉండొచ్చు. ఒక చిన్న లాజిక్ చెప్పి దీన్ని క్లోజ్ చేస్తా చూడండి. ఎక్కడైతే లాస్ ఏంజల్స్ ఏరియాలో ఫైర్ యాక్సిడెంట్ జరిగేసి ఈ రకం మొత్తం వేలల్లో ఇల్లు తగలబెడుతున్నాయో
అక్కడ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు నెత్తినోరు మొత్తుకుంటా ఉన్నారు. ఎందుకంటే అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది. ఒకటో రెండు అంటే ఓకేలా కానీ ఈ భారీ మొత్తంలో ఇన్సూరెన్స్లు అంటే క్లెయిమ్ చేస్తే అయిపోయాయి. ఇన్సూరెన్స్ కంపెనీ దివాలానే. ఇందులో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చేసి చాలా తెలివిగా కొద్ది నెలల క్రితం ఇన్సూరెన్స్లు కట్టించుకోవడం మానేసిందంట. ఎందుకు? ఈ ఏరియాలో ఖచ్చితంగా అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పేసి వాళ్ళు గెస్ చేస్తారంట. సో ఆ గెస్సింగ్ ఎలా? నిజంగానే ప్రమాదాలు భయంకరంగా ఉండబోదని వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళని కూడా పెట్టుకుని విచారించారు ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. మరలా చెప్తున్నా, నాకు కాలిఫోర్నియాలో కొంతమంది చెప్పిన, కెనడాలో ఉన్న కొంతమంది చెప్పిన, టెక్సాస్లో ఉన్నటువంటి ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పిన, మా ఫ్రెండ్ సర్కిల్ కాదు, తెలిసిన వాళ్ళు కాదు, అంతా చెప్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితులలో ఉరుములు మెరుపుల వల్ల సంభవించినటువంటి అగ్ని ప్రమాదం కాదు ఇది అంటున్నా. దాన్ని ఎవరు వల్ల? మన సబ్స్క్రైబర్స్లో మరి ఎవరో కామెంట్ పెట్టారు, నిన్న చూస్తున్నాను. ఆదివాసీ జనం పోడు వ్యవసాయం చేయడానికి అడవిలోకి వెళ్తారని చెప్పేసి అలా చేయనీయకుండా ఉండటానికి ఇలా చేసి ఉండొచ్చు కొంతమంది చెప్పేసి అంటున్నారు. 1000 ఎకరాలు తగలబడుతున్నాయి అక్కడ, ఒకటో రెండో కాదు కదా. సో అది కూడా కరెక్ట్ అనిపించట్లా. దెన్ నాకు తెలిసిన ఒక పర్సన్ అనమాట, ఇప్పుడు ఎక్కడ తగలబడుతుంది దీనికి కొంచెం వాళ్ళు ఒక 5-6 అవర్స్ డిస్టెన్స్ దూరంలోనే ఉంటారు. అంటే దగ్గర ఒక 500-600 కిలోమీటర్లో లేదా 300-400 కిలోమీటర్లు వేసుకోవచ్చు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అమెరికాలో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది. ఎలాగంటే ఈ డ్రగ్స్కు బానిసలై వాళ్ళు అసలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెలియకుండా చేస్తున్నారు. దొంగతనానికి అలవాటు పడ్డారు కొంతమంది, సైకోతనానికి అలవాటు పడిపోయి ఏదో ఒక హింస జరగాల, లేదన్నప్పుడు ఏమైనా చంపాలా, లేదన్నప్పుడు ప్రకృతిని విధ్వంసానికి పాల్పడాలని కొంతమంది చేస్తున్నారు. అమెరికా ఖచ్చితంగా ఈ విషయంలో దృష్టి పెట్టాలి. అలా కనుక పెట్టలేని పక్షంలో రానున్న రోజుల్లో అమెరికా అసలు ఏం జరుగుతుంది ఊహకూడదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళు చెప్తున్న క్రాస్ చెక్ చేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ ఒక మాల్లో కాల్పులు, ఆల్ ఆఫ్ సడన్ రెస్టారెంట్లో కాల్పులు, ఆల్ ఆఫ్ సడన్ స్కూళ్ళల్లో కాల్పులు, కాలేజీల్లో కాల్పులు, రోడ్ల మీద కాల్పులు, గన్ కల్చర్, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్. నాకు చెప్పిన వాళ్ళు ఏంటంటే ఎవరైతే వేరే దేశాల నుంచి బతకడానికి అన్నట్టుగా వచ్చినటువంటి ముస్లిం కంట్రీస్లో ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ కానీ సిరియా కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వారికి అమెరికాలో ఉన్న వాళ్ళు షెల్టర్ అవ్వడానికి అన్నట్టు మేము ఉన్నాం రమ్మని అన్నట్టుగా సంతలంగా చెప్పి కొంతమంది పట్టుకొచ్చున్నారు. వీరి వల్లే అక్కడ ఎక్కువగా దోపిడీలు, దొంగతనాలు, డ్రగ్స్ సప్లై జరుగుతున్నాయి అంటున్నారు. అది వాళ్ళ ఎజంప్షనా నిజమా అనేది ఈ వీడియో చూసి అమెరికన్స్ నాకు క్లారిటీ ఇవ్వండి. లేదు నిజమే అయినట్టయితే మరి ఎందుకు గవర్నమెంట్ చూస్తున్నట్టుగా ఉంటుంది? 911కి ఫోన్ చేసిన వాళ్ళు రావట్లేదా? వచ్చిన వెళ్ళిపోతున్నారా? ఈవెన్ మొన్న మధ్య జర్మనీలో జరిగిన, ఫ్రాన్స్లో జరిగిన, బ్రిటన్లో అయినా మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ పోతా ఉంటే మరీ ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో ఈ మధ్య కాలంలో ఊహించినటువంటి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నారా అనుకుంటే అందులో మెయిన్ కనిపిస్తున్నది ముస్లిం కంట్రీస్ నుంచి అక్కడికి ఎవరైతే వచ్చున్నారో పాపం అమాయకులుగా ఉండే మంచులు కూడా బతుకుతున్నారో లేదో చేసుకుని బతుకుతున్నారు. వీళ్ళలో జిహాదీ బ్యాచ్, టెర్రరిస్టుల బ్యాచ్ ఉన్నారు. వాళ్ళే ఇదిగో అకస్మాత్ కాల్పులు, అకస్మాత్ జనాల మీదకి బండ్లు పట్టుకెళ్ళిపోతారు. ఇలా ఏదైనా ఊహించినటువంటి చేస్తూ ఉంటారని నాకైతే అనిపిస్తా. డ్రగ్ కల్చర్ పెరిగిపోవటం కానీ, గన్ కల్చర్ పెరిగిపోవటం కానీ, ప్రకృతి విధ్వంసం అంటూ జనాలు ఈ రకం చేస్తుండటం కానీ ఖచ్చితంగా అమెరికా దృష్టి పెట్టాలి. అంతిమంగా ప్రకృతి అయితే హెచ్చరిస్తూ ఉంది. ఓ పక్క మంచు, ఓ పక్క కార్చిచ్చు, అన్నిటికి మించి వేరే వేరే దేశాల చూస్తుంటే ఊహించిన విధంగా కరువు, ఆ తర్వాత వచ్చేసేమో వరదలు. మొత్తానికి ఎక్కడైతే తేడా కొడుతుంది. బాబా వాంగే అండ్ నోస్ట్రాడమస్ చెప్పినట్టుగానే ఈ 2025లో మొత్తానికి ఏదో జరగబోతుంది. 2020లో కరోనా ప్రపంచాన్ని అలల్లాడించింది. ఈ 2025లో వైరస్లు అయితే కాదు, బట్ ప్రకృతి విపత్తులు అయితే గట్టిగానే రాబోతుందని అనిపిస్తా ఉంది. ఈవెన్ ఇందాక క్రాస్ చెక్ చేస్తే ఇజ్రాయెల్, ఈ పాలస్తీనా హమాస్ ఏరియాలో ఉన్నారు కదా, వాళ్ళ మధ్య కూడా కాల్పుల విరమణ కోసం అడుగులు వేస్తున్నారట. మరి ఇంకెక్కడ మరి కాల్పులు యుద్ధాలు అన్నప్పుడు ఆ ఉక్రెయిన్ రష్యా మధ్య అది కూడా కొలిక్కి వచ్చేస్తే ఇక ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి అంతా కలిసి అడుగు వేస్తే ఏదో విధంగా ప్రపంచాన్ని కాపాడుకోవచ్చు.